యన్మూలే సర్వ వేదాంతిన యన్మధ్యే సర్వతీర్థాని యదగ్రే సర్వదేవతాని చ తులసీదేవతాయ నమో నమః అని మనం నిత్యం కొలుసుకునే ఈ తులసి పవిత్రతను గురించి చెప్పడానికి మన భాష కూడా సరిపోదు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి వారి యొక్క కంటి నీటి నుంచి పడినటువంటి ఒక బిందువు తులసి మొక్కగా అవతరించిందని కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రతి ఇంట కూడా ఎంత అపార్ట్మెంట్లైనా లేదా ఏదైనా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా మనకంటూ ఒక నివాసం ఎలా ఏర్పరచుకున్నామో మన కుటుంబంలో ఒక స్త్రీమూర్తిగా మన తులసికి ఒక కోట కట్టి దాన్ని మనం నిత్యం పూజించుకుంటూ ఉంటాం. అందుకే అంటారు తులసి లేని ఇల్లు ఉండదు అని. ఆ తులసి కోట యొక్క పవిత్రత ఇంటి గుమ్మం ముందు నుంచి వచ్చేటటువంటి వారికి ఎటువంటి చీడపీడలు లేకుండా కాపాడే శక్తి తులసి మొక్కకి ఉంది. అందుకే తులసికి మన ఇంట్లో అంత గొప్ప స్థానం.